నమస్కారం. రాష్ట్ర ప్రజలు ఒక సుభిక్ష పరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా కష్టపడినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిన పెట్టి 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి, ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు 1 by 1 అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 కానీ, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఆ తర్వాత శ్రీశక్తి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఈ రాష్ట్రంలో యువతకి నిరుద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విధ్వంస పరిపాలన అందించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి, సహజ వనరులను కొల్లగొట్టి, ఈ రాష్ట్రానికి అనేక అబద్ధాలు మీరందరూ కూడా తెలుసు. 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏదో తప్పులు జరిగిపోయినాయి, మేము మళ్ళా ఈ విధంగా చెప్పుకుంటా పోతే నువ్వు చెప్పిన అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు 2019లో ఒకసారి అని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం కడితే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోసుకొని ఈరోజు ఏఎంసీ చైర్మన్ అలంకారప్రాయంగా మిగిలిపోయే పరిస్థితి. పంచాయతీ సర్పంచులు నీ టైంలో అలంకారప్రాయంగా మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థనే ఈ రాష్ట్రంలో నాశనం చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అబద్ధాలన్నీ విని ఆ రోజు నీకు సపోర్ట్ చేస్తే 2024లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నులని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి తిరస్కరించడం జరిగిందని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఈరోజు మీ అందరూ కూడా ఒకరోజు ఏదో మనకి వెన్నుపోటు పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సొంత చిన్నాయన్ని చంపినవి, ఈరోజు సొంత చెల్లెలను మోసం చేసిన, సొంత తల్లిని మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా మీ పార్టీ పేరే గొడ్డల పార్టీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకరిని చంపడం, దాని వెనకున్న సాక్షులతో కూడా 1 by 1 హతమార్చుకునే చరిత్ర ఈ వైసీపీ పార్టీది అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే ఈ ఐటీ శాఖ మంత్రి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని కోరుకుంటా ఉంటే నీవు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి జగన్ 2 అని చెప్పి ఇంకా చెప్తా ఉంటే జగన్ 1నే ఈ రాష్ట్ర ప్రజలు భరించలేకపోయారు. జగన్ 2ని ఈ రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ వైసీపీ పార్టీ నాయకులు ఒకసారి తెలుసుకోవాలి. జగన్ 1 చూసే ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. జగన్ 2 చూడడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి సురక్షమైన పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. మిమ్మల్ని మళ్ళా నిన్న కూడా చూసాం, మనం అందరం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. నేను మళ్ళా ఏదో మావిగన్ అని చెప్పి ఏదో ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన విధానం ఆ గన్నులాగానే ఉంది. కానీ నిన్న మళ్ళా కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి రాజధాని కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్, దాంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులను ఒక 4-5 పెట్టి వాళ్ళని పిలిపించుకొని మీరు మళ్ళా కోర్టుకు పోండి, ఆ రోడ్డు వేయకూడదు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఆలోచనతో నీవు ఉన్నావంటే ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ
ఈ రాష్ట్ర ప్రజలు నీ ఆలోచన విధానాన్ని గమనించే చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నువ్వు మావిగానని చెప్పి ఇవన్నీ కూడా నువ్వు అమరావతికి వ్యతిరేకమని చెప్పి నిన్న నువ్వు చేసిన విధానం, మీ రైతులను కూర్చోబెట్టి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగకూడదనే ఆలోచనతో నీవు ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా నీ ఆలోచన విధానం అదే విధంగా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో